హాయ్ ఫ్రెండ్స్, మనకు ఈరోజు 8వ తేదీ 5వ నెల 2024 ఇప్పుడే మనకు 888 నోటిఫికేషన్ వచ్చింది. ఒకసారి ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాము. ఇలా అఫీషియల్ వెబ్సైటు RGUKT అడ్మిషన్స్ 2024 అనే వెబ్సైట్లో లాగిన్ అయ్యేసి ఇది హోమ్ పేజ్ ఇలా ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత పేమెంట్ చేయాలి. అది వచ్చేసి ఓసీ బీసీ వాళ్ళకి వచ్చి 300, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చి 200. దాని తర్వాత వచ్చేసి అప్లికేషన్ అనేది ఫిలప్ చేయాలి. దాని తర్వాత ఫైనల్ సబ్మిషన్ కొట్టిన తర్వాత మనము అడ్మిషన్ ప్రింట్అవుట్ తీసుకొని ప్రింట్ తీసుకోవాలి. ఇది ఇప్పుడు ఎలా అప్లై చేయాలని చూద్దాము. దీనిలో క్లిక్ హియర్ టు రిజిస్ట్రేషన్ అనేది ఎంటర్ చేస్తే ఇలా వస్తుంది. దీన్ని మనం 3 ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అవి వచ్చేసి నెక్స్ట్ అని ప్రెస్ చేయాలి. నెక్స్ట్ అని చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంకొక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనము 10th క్లాస్ హాల్ టికెట్, అక్కడ వచ్చేసి ఏపీఎస్ఎస్సీనా టీఎస్ఎస్ఎస్సీనా అడుగుతుంది. ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలా. ఫిల్ చేసి సబ్మిట్ చేయంగానే మనకు పేమెంట్ అని అడుగుతుంది. ఒక ప్రింట్అవుట్ వస్తుంది. అది మనము అప్లికేషన్ నెంబర్ రాగానే అది సేవ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసి క్లిక్ హియర్ టు పేమెంట్ అనేది ఆప్షన్ ప్రెస్ చేయగానే మనకు డైరెక్ట్ వచ్చి డెబిట్ కార్డా నెట్ బ్యాంకింగ్గా ఏమి అని అడుగుతుంది. మనం డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నామంటే ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం వచ్చేసి కార్డ్ డీటెయిల్స్ అవన్నీ ఎంటర్ చేసి పే నౌ కొట్టంగానే ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ మీకు మొబైల్కి ఓటీపీ వస్తుంది, పేమెంట్ తీసుకుంటుంది. దాని తర్వాత పేమెంట్ ఐడి వస్తుంది. నెక్స్ట్ అప్లై హియర్ అని కొట్టిన తర్వాత ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం వచ్చేసి మన 10th క్లాస్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. మొత్తం ఎగ్జామ్ మార్క్స్ అనేది ఎక్కడ చదివినారు 4th నుంచి 10th వరకు డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి నెక్స్ట్ అనేది ప్రెస్ చేయాలి. నెక్స్ట్ ప్రెస్ చేసిన తర్వాత మనకు డైరెక్ట్ వచ్చేసి నెక్స్ట్ ఫోటోగ్రాఫ్ 10th క్లాస్ మార్క్స్ మెమో అంటే షార్ట్ మెమో వచ్చిందా రాలేదు కాబట్టి ఇంకా హాల్ టికెట్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. అది 100 KB ఉండాలి. నెక్స్ట్ ఫైనల్ సబ్మిషన్ అన్నీ ఒకసారి ప్రీవియస్ చూసుకొని ఫైనల్ సబ్మిట్ చేసిన తర్వాత మనకు ప్రింట్అవుట్ తీసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, మనకు ఈరోజు 8వ తేదీ 5వ నెల 2024 ఇప్పుడే మనకు 888 నోటిఫికేషన్ వచ్చింది. ఒకసారి ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాము. ఇలా అఫీషియల్ వెబ్సైటు RGUKT అడ్మిషన్స్ 2024 అనే వెబ్సైట్లో లాగిన్ అయ్యేసి ఇది హోమ్ పేజ్ ఇలా ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, తర్వాత పేమెంట్ చేయాలి. అది వచ్చేసి ఓసీ బీసీ వాళ్ళకి వచ్చి 300, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చి 200. దాని తర్వాత వచ్చేసి అప్లికేషన్ అనేది ఫిలప్ చేయాలి. దాని తర్వాత ఫైనల్ సబ్మిషన్ కొట్టిన తర్వాత మనము అడ్మిషన్ ప్రింట్అవుట్ తీసుకొని ప్రింట్ తీసుకోవాలి. ఇది ఇప్పుడు ఎలా అప్లై చేయాలని చూద్దాము. దీనిలో క్లిక్ హియర్ టు రిజిస్ట్రేషన్ అనేది ఎంటర్ చేస్తే ఇలా వస్తుంది. దీన్ని మనం 3 ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అవి వచ్చేసి నెక్స్ట్ అని ప్రెస్ చేయాలి. నెక్స్ట్ అని చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంకొక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనము 10th క్లాస్ హాల్ టికెట్, అక్కడ వచ్చేసి ఏపీఎస్ఎస్సీనా టీఎస్ఎస్ఎస్సీనా అడుగుతుంది. ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలా. ఫిల్ చేసి సబ్మిట్ చేయంగానే మనకు పేమెంట్ అని అడుగుతుంది. ఒక ప్రింట్అవుట్ వస్తుంది. అది మనము అప్లికేషన్ నెంబర్ రాగానే అది సేవ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ బ్యాక్ వచ్చేసి క్లిక్ హియర్ టు పేమెంట్ అనేది ఆప్షన్ ప్రెస్ చేయగానే మనకు డైరెక్ట్ వచ్చి డెబిట్ కార్డా నెట్ బ్యాంకింగ్గా ఏమి అని అడుగుతుంది. మనం డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నామంటే ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం వచ్చేసి కార్డ్ డీటెయిల్స్ అవన్నీ ఎంటర్ చేసి పే నౌ కొట్టంగానే ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ మీకు మొబైల్కి ఓటీపీ వస్తుంది, పేమెంట్ తీసుకుంటుంది. దాని తర్వాత పేమెంట్ ఐడి వస్తుంది. నెక్స్ట్ అప్లై హియర్ అని కొట్టిన తర్వాత ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం వచ్చేసి మన 10th క్లాస్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి. మొత్తం ఎగ్జామ్ మార్క్స్ అనేది ఎక్కడ చదివినారు 4th నుంచి 10th వరకు డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి నెక్స్ట్ అనేది ప్రెస్ చేయాలి. నెక్స్ట్ ప్రెస్ చేసిన తర్వాత మనకు డైరెక్ట్ వచ్చేసి నెక్స్ట్ ఫోటోగ్రాఫ్ 10th క్లాస్ మార్క్స్ మెమో అంటే షార్ట్ మెమో వచ్చిందా రాలేదు కాబట్టి ఇంకా హాల్ టికెట్ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. అది 100 KB ఉండాలి. నెక్స్ట్ ఫైనల్ సబ్మిషన్ అన్నీ ఒకసారి ప్రీవియస్ చూసుకొని ఫైనల్ సబ్మిట్ చేసిన తర్వాత మనకు ప్రింట్అవుట్ తీసుకోవాలి.